వెడ్డింగ్ అండ్ క్యాటరింగ్ స్టైల్లో టమాటా ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈజీగా 10 మినిట్స్లో కుక్కర్లో చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. యాలకు ఒక ఇంచు దాల్చిన చెక్క, లవంగా కూడా వేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మునక్కాడలు మనమే ఎక్కువ పీస్ తీయకుండా కొంచెమే ఇలా తీసుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసి పెట్టుకొని వెంటనే 3 పెద్ద సైజు టమాటాను కూడా వేసుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. దీనికైతే నేనైతే ఒక పేస్ట్ వాడుతున్నాను అనమాట. ఈ కర్రీకి ఈ పేస్ట్ నుంచే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మనం పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ను కూడా వేసుకొని గుర్తుపెట్టుకోండి, విజిల్ అయితే రాకూడదు. సిమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. లేకపోతే విజిల్ వచ్చే ముందైనా ఆఫ్ చేసుకోండి. చాలా రుచికరమైన టేస్టీ వెడ్డింగ్ అండ్ క్యాటరింగ్ స్టైల్ మునక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.